కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే లెక్కగానే ఓపెన్ గా మేము చెప్పి ఆనాడు పథకాలు ఇచ్చినాం. వీళ్ళు మాత్రం మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ బీసీ సమాజం దయచేసి గుర్తుంచాలి. ఎట్లా అయితే ఓసీల డేటా పెరిగిందో, జనాభా పెరిగిందని వాళ్ళు చెప్తున్నారో, ఎట్లా అయితే మిగతా వాళ్ళ జనాభా పెరిగిందన్నారో వాస్తవానికి బీసీలకు కూడా పెరగాలి. మరి బీసీలకు తగ్గుతుంది ఎట్లా, మిగతా వాళ్ళకి జరుగుతుంది ఎట్లా? ఈ క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఆ క్లారిటీ ఇచ్చే నెపంతో మాత్రం రిజర్వేషన్లు ఇవ్వకుండా ఆపొద్దు అనేటటువంటిది నా డిమాండ్. బాబు, ఆంధ్రజ్యోతి బాబు, నువ్వు తెలంగాణలో చిచ్చుపెట్టకయ్యా. నేను అనేది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య ఏంది? ఇప్పుడున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రిజర్వేషన్లు ఇస్తారా ఇయ్యరా? కామారెడ్డి డిక్లరేషన్లో 42% అన్నారు. ఇవాళ జనాభా లెక్కలలో వాళ్ళే 56% అంటున్నారు. నేనేమంటున్నా 56.3% రిజర్వేషన్ ఇవ్వండి, ఇచ్చి ఎన్నికల బోర్డు అంటున్నాం. అంతకుమించి వేరే ఏం లేదు. అసెంబ్లీ ఎన్నికల సంగతి అప్పుడు చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ వాగ్దానానికి నిలబడి ఉండాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జరిపించుకొని స్ఫూర్తి పొంది అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో నిన్న గత సంవత్సర కాలంగా జాగృతి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఉద్యమానికి, అనేక బీసీ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాలకు, వివిధ రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి పోరాటాలకు స్పందించినటువంటి ప్రభుత్వం మరి బీసీ కుల జనగణనకు సంబంధించి కొంత డేటాను రిలీజ్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇది భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనంలోకి తీసుకుంటే ప్రజాస్వామిక వాదులందరూ కూడా స్వాగతించాల్సినటువంటి క్షణం. డెఫినెట్గా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశలో ఒక మంచి ముందడుగు పడింది. మరి పడ్డటువంటి ముందడుగు అనేది ఏదైతే ఉందో అది బలహీనంగా పడ్డదా, లోపభూయిష్టంగా పడ్డదా అన్నది మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎన్నడూ కూడా బీసీల కులగన్న దేశవ్యాప్తంగా జరగలేదు. కేవలం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తక్షణమే మనం సకల జనుల సర్వే ఒకటి చేసుకున్నాం, సమగ్ర కుటుంబ సర్వే చేసుకున్నాం. తద్వారా మనకు వచ్చినటువంటి డేటాను తీసుకొని అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. సో ఆనాడే ఒక మంచి ముందడుగు పడింది. అందులో డేటాను వాడుకొని మనం వివిధ కులాలకు అనేక రకాలైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినాం. ఇవాళ ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జాగృతి ఆధ్వర్యంలో, వివిధ సంఘాల ఆధ్వర్యంలో పూలే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదం తీసుకొని గత సంవత్సరం జనవరిలో మేము ఏదైతే కార్యక్రమం మొదలుపెట్టినామో దాన్ని రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు సాధించుకోవాలనేటటువంటి పెద్ద విస్తృతమైనటువంటి లక్ష్యాన్ని తోడు చేసుకొని ఈ సంవత్సర కాలంగా రకరకాలుగా ఉద్యమాలు చేసినాం. అది మీ అందరు కూడా తెలిసినటువంటి విషయం. మరి ఆ ఉద్యమాలకు తల ఒగ్గి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు చేయాలి, ఎన్యూమరేషన్ చేయాలి అని మేమందరం కోరినా కూడా మా మాట పట్టించుకోకుండా ప్లానింగ్ కమిషన్ ద్వారానే ఇవాళ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం సర్వే చేయించడం జరిగింది. దానికి ప్రభుత్వం చెప్పినటువంటి సాక్ ఏంటిది? ప్లానింగ్ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రమే మనుషులు ఉన్నారు, మెన్ అండ్ మెషినరీ ఉన్నారు కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేసినామని చెప్పి ఓకే, వెల్కమ్ చేసినాం. కానీ ఆ సర్వే ఇవాళ ప్రతి ఒక్కరి మనసులలో ఉన్నటువంటి విషయం సరిగ్గా జరగలేదనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉన్నది. మీరు ఏ గ్రామంలో చూసినా, ఏ పట్టణంలో చూసినా మా ఇంటికి రాలేదు అనేటటువంటి ఒక మాట అన్ని చోట్ల వినబడుతున్నటువంటి మాట. ఇది నేను చెప్తున్నది కాదు, అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి మాట. ఒకవేళ సర్వే సమగ్రంగా జరగకపోతే మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా కరెక్ట్